మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. నా గురించి చెప్పాలంటే మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో చెప్పలేను. ఎందుకంటే ఇప్పట్లో హీరోయిన్స్ అంటే స్లిమ్గా తెల్లగా అది కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, కాస్టింగ్ కూడా అలాగే వస్తాయి. కానీ ఈ సినిమాలో ఏవి చూడలేదు నాకు. ఇంకా సినిమా విషయానికి వస్తే 18 to 80 వీళ్ళందరూ ఏంటంటే అబ్బాయిలు అనేది ఇందాక టీజర్ చూసేటప్పుడు కూడా నేను చాలామందిని గమనించాను. కొన్ని సీన్స్ రాగానే బాబోయ్ మామూలుగా లేదు, ఆ మిగతా సీన్స్కి ఏమో కామ్గా ఉన్నారు. అంటే మీకు కావాల్సింది అదే, అఫ్కోర్స్ అందుకే ఇప్పుడు ఇలాగే వస్తున్నాయి. సో 18 to 80 ఎవరికైనా కనెక్ట్ అయ్యే సినిమా. అండ్ 40+ వాళ్ళకైతే ఫుల్ కనెక్ట్ అవుతుంది. సో చిన్న సినిమా, మీరు చాలా సినిమాలకు వెళ్ళినప్పుడు కొంతమంది ప్రిపేర్ అయ్యి వెళ్ళరు, ఏ సినిమా ఉంటే దానికి వెళ్దాంలే అంటారు. అక్కడ మా సినిమా ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి. చిన్న సినిమాలని ఆదరించి హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికి నమస్కారం పెట్టినా పెట్టకపోయినా మీడియా మిత్రుల పాదాలకు నమస్కారం చేయాలి. మీడియా మిత్రులందరికీ నా శుభాభివందనాలు, నా పాదాభివందనాలు. ఎందుకు చెప్పానంటే, సినిమా బతకాలి అంటే ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి. ఆడియన్స్ చూడాలి అంటే మీడియా మిత్రులు ఉండాలి. మీడియా మిత్రులు లేకపోతే సినిమా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళదు. సినిమా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళకపోతే ఆడియన్స్ చూడరు. ఆడియన్స్ చూడకపోతే సినిమా ఫెయిల్ అవుతుంది. సినిమా ఫెయిల్ అయింది అంటే ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీయడు. ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీయకపోతే నాలాంటి ఆర్టిస్టులు అందరూ కూడా రోడ్డు పడతాం. నాలాంటి ఆర్టిస్టులే కాదు, ఈ సినిమాను నమ్ముకున్న 24 క్రాఫ్ట్లు, కనీసం ఒక 100 మంది జీవితాలు బాగుపడతాయి. మనం ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాం, ఎన్నో చేస్తుంటాం. ప్రతిరోజు కూడా ఓ సిగరెట్ కాలుస్తాం, ఓ టీ తాగుతాం, మందు తాగుతాం, అన్ని తాగుతాం. కానీ ప్రతి వారం మీ అందరూ కూడా చిన్న సినిమాలను కాకుండా, పెద్ద సినిమాలు కాకుండా ప్రతి సినిమాని ప్రోత్సహిస్తారు, ప్రతి సినిమాని చూస్తారు. అలాగే దయచేసి చిన్న సినిమాలను చూడండి, చిన్న సినిమాలను ఆదరించండి. చిన్న సినిమాలను ఆదరించి చిన్న సినిమాలను కనుక చూసినట్టుగైతే ఆ ప్రొడ్యూసర్కి పెట్టిన డబ్బులు వచ్చినా ఇంకో సినిమా తీస్తాడు. ఇంకో సినిమా తీస్తే 100 మంది కుటుంబాలు బాగుంటాయి. అంటే మీరు కొన్న టికెట్ ఒక్క దాంతో కొన్ని 100 కుటుంబాలు భోజనం చేస్తాయి. కాబట్టి నేను పబ్లిక్ చెప్పే విషయం ఇదొక్కటే. మీడియా మిత్రులు కూడా ఈ సినిమాని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా జీవితంలో అన్ని టేకులు ఎప్పుడు చేయలేదు, అది నా తప్పు కాదనుకుంటుంది, వేరే సంగతి. సుమారుగా 9 టేకులు పడింది. కంప్లీట్ ఫస్ట్ డైలాగ్ టు ఎండింగ్ డైలాగ్ దాకా ఎక్కడ ప్రాంప్టింగ్ లేకుండా, ఎక్కడ ఆకుండా సీన్ చేయడం జరిగింది. అప్పుడు నేను చాలా ఇబ్బందులు కూడా పడ్డా. నా వైఫ్ నాకు గోర్లతో బక్రీడు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడ్డా. ఆమె నిజంగా జీవించింది నటనలోనే, ఆమె నటించట్లే జీవిస్తుంది ఆమె. అది నేను నా జీవితంలో మర్చిపోలేని సీను. ఈ అమ్మాయి కూడా చాలా కోఆపరేట్ చేసింది, చాలా బాగా చేసింది క్యారెక్టర్. ఆ అమ్మాయికి నేను ఆ సైకిల్ మీద తిరుగుతున్నప్పుడు, వెళ్ళిపోతున్నప్పుడు, వస్తున్నప్పుడు కూడా కోరిక, పట్టుదల, ధైర్యం, ఇవన్నీ ఈ వయసులో ఉండటం అన్నది చాలామంది నమ్మరు. కానీ అది నేను ధైర్యం చేసి నాకు ఎలా తీయాలనుకున్నానో అలాగే కాంప్రమైజ్ అవ్వకుండా ఆ చిన్న బడ్జెట్లో ఎంత క్వాలిటీ సినిమా ఇవ్వాలన్నదే నా తపన. అది దేవుడి దయ వల్ల ఆడియన్స్ అందుకుంటే నాకు అది పరమానందం, సంతోషం. ఒకవేళ అంత అనుకున్నట్టుగా సబ్జెక్టు ఇది వేరే కారణాల వల్ల అనుకున్నంత లెవెల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర రిజల్ట్స్ రాకపోయినా కూడా ఎవరో కూడా క్వాలిటీ ఇక్కడ కాంప్రమైజ్ అయ్యాము, చిన్న సినిమా అని మా కొలీగ్స్ అందరూ కూడా చిన్న సినిమా అని చాలాసార్లు అన్నారు. నాకు చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, మంచి సినిమా చెడు సినిమా అంటే అన్ఇంట్రెస్టింగ్ సినిమా అన్నదే నాకు అది ముఖ్యం. నేను ధైర్యంగా చెప్పగలను, ఇది తెలుగు సినిమాల్లోనే కాదు చాలా భాషల్లో పోల్చినా కూడా మంచి సినిమాల్లో ఒకటి నేను ఖచ్చితంగా తీశాను, సాధించాను అన్న ఆ కాన్ఫిడెన్స్ నాకైతే ఉంది. అదే నా స్ట్రెంగ్త్. అది ఇంకోటి ఏంటంటే అండి, ఇక్కడ సబ్జెక్టు థీము కొంచెం అడల్ట్ సబ్జెక్ట్ తీసుకున్నాను.
ఆ సబ్జెక్ట్ గురించి ఇప్పుడు మీరు ట్రైలర్ అప్పుడు కూడా కొలీగ్ చెప్పినట్టు కొంచెం హాస్యంగా ఇదిగా నవ్వుతాలు అది వినిపించింది నాకు. అది తప్పు పట్టను, ఎందుకంటే కొంచెం చూశారు మీ ఆ టైటిల్ని బట్టి ఏదో మీ ఊహా జ్ఞానంలో ఏదో అనుకుంటున్నారు. అది నేను థియేటర్లో ఇవ్వకపోతే మీరు డిసప్పాయింట్ అవుతారు. కానీ నా ఉద్దేశంలో ఆ విషయంలో వరకు అయితే మీరు డిసప్పాయింట్ అవ్వచ్చు, ఎందుకంటే అది నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం వేరేది. చాలా సీరియస్గా సిన్సియర్గా ఒక సమాజంలో ఒక సమస్య అది ఏంటంటే సెక్షువాలిటీ గురించి, మన సొసైటీలో సెక్షువాలిటీ, సెక్షువల్ డిజైర్స్, సెక్షువల్ సప్రెషను, సెక్షువల్ అన్ఫుల్ఫిల్మెంటు, ఇవి ఈ థీమ్స్ని హ్యాండిల్ చేయడానికి నేను నిర్ణయించాను. సో అందుకనే ఆ సబ్జెక్ట్ అలాంటిది కాబట్టి సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, వాళ్ళు తప్పు చేశారు అన్ను. కానీ వాళ్ళకున్న రిస్ట్రిక్షన్స్ చాలా ఇబ్బందికరమైన కొన్ని డైరెక్టర్లకి విషన్కి వ్యతిరేకంగా కూడా పనిచేస్తాయి. అనవసరమైన సీన్స్ కట్ చేస్తాం, అనవసరమైన డైలాగులు మ్యూట్ చేయమంటాం, ఇవన్నీ కూడా చిన్న సినిమాలకి ఒక వేరే ట్రీట్మెంట్ ఇస్తారేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది నాకు. అది నేను ఒక్కడనే కాదు, చాలామందికి అదే పెద్ద సినిమా అయితే పాస్ అవుదును, చిన్న సినిమాలకైతే స్టెప్ ట్రీట్మెంట్ ఇస్తున్నారనే ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట అప్పుడప్పుడు. ఏదైనా ఇక్కడ థీము అడల్ట్ సబ్జెక్టు, అడల్ట్ థీమే, కానీ ఒక క్రియేటివిటీ వరకు వస్తే మాత్రం అది నేను ఎన్నెన్నో ప్రయోగాలు చేశాను. దీంట్లో కవిత్వాలు వాడాను. కవిత్వాలు అంటే ఎలాంటి కవిత్వాలు? థ్యాంక్ యూ వెరీ మచ్. ముగ్గురులో ఒక ఆయన చాలా మంచి పర్ఫార్మెన్స్, మంచి రోలు, మంచి క్యారెక్టరు. కరీంనగర్ నుంచి ఆయన. అందరికి నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నేను ఇందులో మల్లేష్ అనే క్యారెక్టర్ చేశాను. సో చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు December 12th రిలీజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. నా కుటుంబ సభ్యులైనటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరందరూ లేకపోతే నేను లేను. ఈ రోజుకి ఈ ముద్ద తింటున్నానంటే దానికి కారణం మీరే. నిద్దట్లో మిమ్మల్ని తలుసుకుని పడుకుంటాను, ఉదయం లేచిన వెంటనే మిమ్మల్నే తలుస్తాను. అంటే ఇదేదో గాలి మాటలు లేకపోతే ఏదో పై మాటలు మాత్రం కాదు, హృదయం నుంచి వస్తున్నదే. మనకి జాక్పాట్ తగలట్లే. నాకు ఒక జాక్పాట్ తగిలితే అది డెఫినెట్గా మనందరం షేరింగ్ చేసుకుంటాం. ఒక పండు కాస్తే ఆ పండును ముక్కలు చేసుకోవాలన్నదే నా ఉద్దేశం. కాకపోతే ఏంటంటే ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేను. ఇకపోతే ఈ సినిమా గురించి ఒక చిన్న విషయం చెప్తాను. ఆ ఏజ్లో డైరెక్టర్ గారు ఎంతో కష్టపడి ఆయనకున్న తక్కువ విత్తనాల్లో అద్భుతంగా ఈ సినిమాని చిత్రీకరించారు. ఈ సినిమాని నేను చూసి నాకు సినిమా బాగా నచ్చే ఈ సినిమా చేయడం జరుగుతుంది. ఇప్పుడు అభయ కేసులో మనం వాళ్ళని చంపేయాలి, రెక్కేయాలి, పొడిసేయాలి, చంపేశారు. లేకపోతే ఎక్కడో తాతారావో లేకపోతే ఇంకొకడెవడో ఈస్ట్ గోదావరిలో. అసలు ఇంట్లో ఉంటున్న వాళ్ళని మనం ఏం చేయగలుగుతున్నాం? ఈదులో ఉన్నవాడిని మనం పట్టుకోగలుగుతున్నాం, వాడిని చంపేయడానికి మనం గట్టిగా అరుపులు అరుస్తూ కేకలేస్తూ వాడిని పట్టేస్తున్నాం. కానీ ఇంట్లో ఉన్న ఈ విద్రోహులను మనం ఏం చేయగలుగుతున్నాం? ముందు అసలు వీళ్ళను కదా, ఒక మామ, ఒక బాబాయ్, ఒక నాన్న, ఏంటి ఈ సమాజం? అలాంటి పాయింట్ మీద గురువుగారు ఒక అద్భుతంగా ఈ సినిమాని తీయటం జరిగింది. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. ఇది డెఫినెట్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి వాళ్ళకి అర్థం అవుద్ది. ఇకపోతే గోడ అన్నారు కానీ నేను గోడ కాదు. ఆయన సినిమా లేకపోతే నేను ఎక్కడున్నాను? ఆయన సినిమా ఉంది కాబట్టే నేను మీ ముందుకి వచ్చి మాట్లాడగలుగుతున్నాను. వారికి ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా ఆప్తమిత్రులు. ఆల్మోస్ట్ ఆ సినిమా సునీల్ గారు అన్ని సినిమాలు కూడా బాపిరాజు గారే కంకణం కట్టుకున్నారు. దీన్ని కూడా మేము వెళ్ళగానే చిన్న సినిమా అని దీన్ని ఆదరించి ఈరోజు మాకు రూపకల్పన చేయించారు. సభాముఖంగా ఒక్కసారి అందరూ ఆయనకి శుభాకాంక్షలు తెలపాలి, చప్పట్ల ద్వారా చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే బంగారు పళ్ళైనా కూడా గోడ చేర్పు ఉండాలండి, లేకపోతే బంగారం బంగారంగానే ఉంటుంది. దాన్ని ఈరోజు మాకు గోడ చేర్పు ఇచ్చారు బాపిరాజు గారు. మరి మీరు కూడా మీడియా మిత్రులు, కెమెరా మిత్రులు, అన్నిటికంటే మౌత్ మిత్రులు ఉండాలండి ఇక్కడ. ఈరోజు సినిమాలు సక్సెస్ అవుతున్నాయంటే ప్రెస్ మీట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ సినిమా నచ్చితే నోటి ద్వారా బయటకు వెళ్తుంది. ఇది మేము నమ్ముతాం. ఒక సమాజంలో జరిగినటువంటి ఒక మంచి విషయాన్ని ధైర్యంగా ఏ సర్టిఫికేట్ అన్న విషయం వదిలేయండి, కానీ ఏలోనో ఎన్నో ఉన్నాయి. దాన్ని ధైర్యంగా మా ప్రసాద్ గారు, మేము కొన్ని విషయాల్లో మేము చర్చించుకున్నప్పుడు కూడా నేను ఇలాగే తీస్తాను సినిమా, నేను ఇలాగే ప్రజలకు చూపిస్తాను,
అని ఏమైనా ఎడ్యుకేట్ చేసేసి అవార్డులు తీసుకోవటానికి కాదండి. ఆయన ఒక దృక్పథంతో ఒక మంచి విషయాన్ని ప్రజలకు చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశారు. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే చిన్న సినిమాలను ఆదరించండి. పెద్ద సినిమాలు అక్కర్లేదు, వెళ్ళిపోతాయి. కానీ ఇలాంటి మంచి సినిమాల్ని ఆదరించి మీరు 10 మందికి చెప్తే ఆ 10 మంది కూడా చిన్న సినిమాలు బతికిస్తాయి. ప్రఖ్యాతంగా ఎవరైనా మర్చిపోతే క్షమించండి. అలాగే మా సినిమాలో నటించినటువంటి వినయ్ వర్మ గారు, జబర్దస్త్ అర్జున్, కమలాకర్ గారు, వీళ్ళందరూ కూడా అద్భుతమైన నటులు. మరి నేను అందులో ఒక క్యారెక్టర్ చేశాను. మీకు ఇందాకే చెప్పాను, మన భార్య మన పిల్లల్ని ఆడపిల్లని ఎవడు చూడకూడదు, మనం మాత్రం పక్కాడ పిల్లల్ని చూడొచ్చు అనే సామెతతో ఆ క్యారెక్టర్ అందులో ఉంటుంది. వీడేమిటంటే ఒక ఆమెను ఉంచుకుంటాడు, కానీ భార్య మీద అనుమానం. మేడ మీద ఉన్న 4 కుర్రాళ్ళు ఈ అమ్మాయితో మాట్లాడుతుంటే వ్యధవనుమానం అండి ఈ క్యారెక్టర్కి. ఆ క్యారెక్టర్ చేశాను. నాతో దర్శకులు ప్రసాద్ గారు చేయించుకున్నారు. చెప్పాలంటే మేము ఆర్టిస్టులు, మేము మట్టి ముద్దలం అండి, ఎలా కావాలంటే వాళ్ళకి ఇవ్వటమే. కాబట్టి మరొకసారి మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను, ఈ సినిమాని